హాయ్ అండి, వెల్కమ్ టు మన సింపుల్ కిచెన్. మనం రోజు చికెను లాగా కాకుండా ఇలా కాల్చిన నాటుకోడి చికెన్ లెక్క కాల్చిన చికెన్ ఒకసారి వండుకొని చూడండి. టేస్టీగా ఉంటుంది. చికెన్ ముక్కలు మంచిగా కడుక్కొని నీళ్ళు వడవోసుకొని ఆరబెట్టుకోవాలి. ఒక 4 ఉల్లిగడ్డలు, 3 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చీలు ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ముట్టించుకొని స్టవ్ పై గిన్నె పెట్టి గిన్నె వేడెక్కినాక మూడు చెంచాల నూనె పోసుకొని నూనె వేడెక్కినాక మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అందులోకి ఒక కల్మాకు రెబ్బ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు గోలినాక మూత తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉల్లిగడ్డ అయినాక మనము కాల్చుకొని మంచిగా కడుక్కున్న చికెన్ ముక్కలు అందులోకి వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నీరంతా గుంజుకునేదాకా మంటపై ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఈ విధంగా అవుతుంది. మంచిగా కలిపి ఒక 3 చెంచాల ఉప్పు వేసుకొని ఒక చెంచాన్నర అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా నూనె పైకి తేలాలి. ఒక చెంచాన్నర పసుపు, వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. టమాటాలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక 3-4 చెంచాల కారం పొడి వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని కారం పచ్చి వాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసినాక ఒక గ్లాసు నర నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసి ఒక 2 చెంచాల కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక చెంచా ధనియాల పౌడర్ వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మసాలా పౌడరు, చికెన్ మసాలా వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక చివరికి దించే ముందు పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే మనకు టేస్టీ కాల్చిన చికెన్ సూపర్గా తయారవుతుంది.